ఫార్మా కంపెనీలకు లాభాలు, ప్రజలకు రోగాలు, చావులు. హెటిరోకు వ్యతిరేకంగా సంగారెడ్డిలో ఆందోళన. ఏపీలోనూ ప్రజా వ్యతిరేకతకు కారణమైన హెటిరో ఫార్మా కాలుష్యంతో చచ్చిపోతున్నామంటూ ఆందోళనలు. ఏపీలో ఫార్మా కంపెనీలు వదులుతున్న కాలుష్యం అంతా ఇంతా కాదు. తీర ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారు. మత్స్య సంపదను చంపేస్తున్నారు. మనుషులు బతకడానికి వీల్లేని పరిస్థితులు కల్పిస్తున్నారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కులో గాని, ఉప్పాడలో గాని ప్రజలు ఎదురు తిరగడానికి ప్రధాన కారణం ఫార్మా కంపెనీలు. ఇప్పుడు ఈ పోరాటం తెలంగాణలోనూ మొదలైంది. సంగారెడ్డి జిల్లా దోమడుగు వాసులు పోరాటాన్ని ఉధృతం చేశారు. ప్రజా సంఘాల మద్దతుతో స్థానికులంతా కలిసి కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. హెటిరో కంపెనీకి వ్యతిరేకంగా కదం తొక్కారు. ఏపీలో ఫార్మా కాలుష్యాన్ని ఎలాగైతే సముద్రంలోకి వదులుతున్నారో అలాగే దోమడుగులోనూ నల్ల చెరువులోకి కాలుష్యాన్ని నింపుతున్నారు. దీనివల్ల దోమడుగు గ్రామంలోని భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయి. చిన్నపిల్లల ఎముకలు సైతం అరిగిపోతున్నాయి. వైద్యులు సైతం అక్కడి నీళ్లే కారణమని చెబుతున్నారు. చివరికి దోమడుగు గ్రామంలో పండిన బియ్యం కూడా కలుషితమే. దోమడుగు బియ్యం అనగానే కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దోమడుగులో ఫార్మా కంపెనీల కాలుష్యం కారణంగా